బ్రదర్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఒక క్రైస్తవుడు, అది ఒక సేవకుడు, రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు బ్రదర్, అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే క్రైస్తవుల బాధ్యత ఏంటంటే క్రీస్తును ప్రకటించడం, సువార్తని, శుభవార్తని ప్రకటించడం. శుభవార్తని ఎప్పుడు అంటామంటే మనకు మన జీవితంలో శుభం జరిగినప్పుడే ఆ వార్త ఇంకొకరు చెప్తాం, చూసారా? ఎక్కడ జరిగిన శుభాన్ని ఎదుటి వాళ్ళకి చేరవేసే వార్తని శుభవార్త అంటారు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా పాపాలు క్షమించబడ్డాయి, నాకు కొత్త జీవితం అనుగ్రహించిందనే శుభం నా జీవితంలో జరిగింది. దీన్ని పక్కన వాళ్ళకి చెప్పడం శుభవార్త. యేసుక్రీస్తు క్రైస్తవుడే కానీ, పాస్టరే కానీ, ఎవాంజలిస్టే కానీ, అపాలజిస్టే కానీ, విశ్వాసే కానీ, వీళ్ళందరికీ ఒకటే బాధ్యత పెట్టాడు. అయితే పనులు వేరే ఉండొచ్చు, ప్రాంతాలు వేరే ఉండొచ్చు, కానీ వీళ్ళు ఎవరైనా సరే యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం అనే ఈ శుభవార్తని పొరుగు వారికి చేరవేసే పని అప్పచెప్పాడు. దీన్ని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వెళ్ళి నువ్వేం చేస్తావు? అంటే ఒకవేళ క్రైస్తవులకి రేపొద్దున ఏమైనా ఇబ్బంది అయితే అండగా నిలబడవచ్చు కదా? అవును, మన దేవుడు కాదా? మన దేవుడు సజీవుడు అని చెప్తాం కదా బైబిల్లో. ఆయన ప్రొటెక్ట్ చేసినట్టు ఎవరు ప్రొటెక్ట్ చేయలేని మనం చెప్తాం కదా. అలాంటి సజీవుడైన దేవుడిని మనం నమ్ముకొని మనం ఏదో మన బలం చూపించుకుంటానికి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు చూసినట్లయితే ఏరియా సందర్భంలో అబద్ధ ప్రవక్తలు ఒక పక్కన ఉంటారు, ఏరియా ఒక పక్కన ఉంటాడు. పిలవండి, ఇక నచ్చినంత సేపు మీ దేవుడిని పిలవండి, వస్తాడేమో చూద్దాం. ఓ పిలుస్తారు, శరీరాలు కోసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. సరే అడిసిపోయారా? ఆయన నడుస్తున్నారేమో, గట్టిగా అరవండి. ఆడు ఎక్కడైనా పొనుకొని ఉన్నాడు, మీ దేవుడు గట్టిగా పిలవండి అంటారు. ఎంత చేసినా శరీరాలు కోసుకున్నా కానీ ఏమీ ఉండదు. ఎప్పుడైతే ఏరియా లేచి ప్రభు అంటాడు, అంతే. అన్నాడో లేదో ఆకాశం నుంచి అగ్ని కింద దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఎద్దుని దహించేసిద్ది, బూడిద మిగిలిద్ది, బలిపీఠం నుండి బూడిద దొరుకుతూ ఉండిద్ది. అంటే మన దేవుడు ఎంత సామర్థ్యం కలిగినాడు, ఇన్ని నిరూపాలు, ఇంత గొప్ప సాక్షి సమూహం మన చేతుల్లో ఈ బైబిల్ రూపంలో ఉంటే, ఇదంతా చదివిన తర్వాత కూడా నువ్వు బయటికి నీ శక్తితో నువ్వేదో క్రైస్తవుని ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు అంటే అసలు నీకు ఎంత ధైర్యం దేవుడు కాదనడానికి? గుర్తుపెట్టుకోండి, యూదులందరూ న్యాయాధిపతులు దేవుడు అనుగ్రహించినంత కాలం వాడు కొనుక్కుంటూనే ఉన్నారు. మాకు రాజు కావాలని ఎప్పుడైతే అన్నారు, అప్పుడు దేవుడు ఏమన్నాడు? రాజకీయాలు కావాలా మీకు? రాజు కావాలా? వాడు వస్తాడు, వాడు వచ్చి మీ పిల్లల్ని దాసికి ఉంచుకుంటాడు, మీ గుర్రాలను లాక్కుంటాడు, మీ ఎద్దులను లాక్కుంటాడు, మీ సంపదని ఆయన సంపదగా చేసుకుంటాడు. మీరు వాళ్ళ కింద బానిసలాగా ఉండాలి. ఈ రాజు కావాలా? సర్వోన్నతుడైనటువంటి పైన ఉన్నటువంటి నా మీద నా ఆధిపత్యం వద్దని ఇప్పుడు మళ్ళీ మీకు భూ సంబంధంగా రాజు కావాలంట దేవుడు అడుగుతాడు. చూడండి, వాళ్ళ హృదయం అంత ప్రొవినియో, దేవుడు పరిపాలన వద్దంట. సో అదే వాతావరణం ఈరోజు క్రైస్తవులు కూడా వచ్చింది. దేవుడు పరిపాలన వద్దని మాలో ఒక రాజుగా కావాలని ఇలాంటి అభినయ దర్శన్, అలాంటి అజయ్ బాబు తయారయ్యారు. కేపాల్, వీళ్ళ జీవితాలు చూడండి. సో ఇది తప్పు, టోటల్ తప్పు. దేవుడు ఉగ్రత వీళ్ళ మీద ఉంటుంది. అయితే భూ సంబంధంగా కొన్ని రోజులు రాజకీయాల్లోకి వెళ్ళి డబ్బు సంపాదించి వాళ్ళని మోసం చేసి వీళ్ళ మోసం చేసి గడపవచ్చు పాపం, కానీ దేవుడు ఉగ్రతను తప్పించుకోలేరు. అది టోటల్ గా రాజకీయాలు క్రైస్తవుల కోసం కాదు, అవసరం లేదు. క్రైస్తవులు దేవుడి ప్రేమను అర్థం చేసుకొని దేవుడి ప్రేమను ప్రకటిస్తూ ఉంటే చాలు, అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు. అదే క్రైస్తవులు, ఇంకా వేరేదేం చేయాల్సిన అవసరం లేదు. అంతే. అభినయ దర్శనం మీద నా ఉద్దేశం ఏంటంటే, అభినయ దర్శనం దొంగ ఆల్రెడీ. అలాంటి వాడిని తీసుకెళ్లి రాజకీయాల్లో కూర్చోబెట్టాలనుకున్న వాళ్ళు నేరుగా ఒక కత్తి ఆయన చేతికి ఇచ్చి టేక్ కోసేమన్నట్టే, ఇంకా తరిగొడ్డతో గొంతులు కొప్పుకున్నట్టే. అంటే ప్రవీణ్ పగడాల గారు ఉన్నప్పుడు కొంచెం స్టాండ్ తీసుకున్నట్టున్నారు కదా, కొంచెం అజయ్ బాబు గారు కానీ అభినయ్ దర్శన్ గారు. అవును, స్టాండ్ తీసుకున్నారు. ఏ స్టాండ్ తీసుకున్నారు అంటే పోరాటం కానీ స్టాండ్. మీకు అక్కడే ఉన్న సమాధానం. స్టాండ్ అంటేనే పైకి ఎక్కేది, అర్థమైందా? న్యాయం కోసం పోరాడేది కాదు. న్యాయం కోసం పోరాడేది మన పగడల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయినప్పుడు వీళ్ళు స్టాండ్ తీసుకున్నారు కదా, ఎందుకంటే వాళ్ళు పైకి ఎక్కడానికి, అందలానికి ఎక్కడానికి. నలుగురికి కనిపించే సమయం ఏది? అదే కదా, దాన్ని వాడుకున్నారు, క్యాష్ చేసుకున్నారు. అది అంతే, వేరేదేం లేదు. అదే స్టాండ్ అంటే, వేరే స్టాండ్ ఏం లేదు. మన ప్రకాష్ గంటలన్నా చనిపోయారు. ఒక్కడైనా సరే యూట్యూబ్ వేదికగా వచ్చి మనస్ఫూర్తిగా ఆయన గురించి 4 మొక్కలు చెప్పిన వాళ్ళు ఉన్నారా? చనిపోయాడు కాబట్టి ఈ వీడియో ద్వారా కొంచెం ఫేమస్ అయ్యి డబ్బులు వస్తాయి అని చేశారు. కానీ చాలా మంది అంత గురించి కాదు, కొంతమంది జెన్యూన్గా చేశారు. ఇలాంటి భక్తులు చనిపోయినప్పుడు ఎందుకని మాట్లాడలేకపోయారు? వీళ్ళు నిజంగా ప్రవీణ్ పగడాల గారికి న్యాయం చేసేవాళ్ళు అయితే అలా మాట్లాడి అంతదాకా తీసుకురారు. కొన్ని విషయాలు తర్వాత ఈ అజయ్ బాబు, ఈ అభినయ దర్శన్ తర్వాత ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ ఛానల్ చూసారా, దానికి సంబంధించిన వాళ్ళు చేసినప్పుడు ఆయన తాగడానికి మాకు తెలిసాను. మళ్ళీ
దొండర్థాలు తీసుకొచ్చి మాట్లాడారు ఆయన గురించి. ఎందుకంటే రాజకీయాల్లోకి రావాలండి అనుకో, మీరు చూసి వినే ఉంటారు. ఓకే. అయితే ఏంటంటే ఆయన కొంచెం రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన ఉంది, ఎవరితో వెళ్ళాలనే ఆలోచనలో కూడా ఉన్నాం. యాక్చువల్లీ వీ టు హ్యావ్ ద సేమ్ ప్లాన్ అండి, మాకు అదే ఆలోచనలో ఉన్నాం మేము కూడా. వీడియో అంత దౌర్భాగ్యులు, అంత దరిద్రులు. సో అది వాళ్ళ గురించి చెప్పాలి అంటే. అంటే మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకన్నా చిన్నదే అనుకుంటున్నాను. మరి మీరు ఎలాగ కన్ఫర్మ్ చేయగలరు వాళ్ళని బట్టి? దీన్ని దాటితే నాకు తెలిసింది, దీన్ని దాటకపోతే ఓకే, అప్పటి వరకు నేను చాలా గౌరవిస్తూ మర్యాద ఇస్తాను. సో నేను ఎవరి మీద వీడియోలు చేస్తున్నాను ఇలాంటి దరిద్రుల మీద తప్పించి, మీరు చూస్తూ ఉన్నారు కదా, కామెంట్లు వస్తున్నాయి, అన్ని చూస్తున్నారు కదా. సో దీన్ని బట్టే నేను ఎవరి గురించైనా మాట్లాడతాను. దీన్ని దాన్ని మాట్లాడడానికి నాకు అర్హత లేదు. క్రైస్తవులకి రాజ్యాంగం అనేది అడ్డుగా ఉంది. రాజ్యాంగాన్ని బట్టి మనకు కొన్ని స్వేచ్ఛ ఇవన్నీ వచ్చినాయి. రాజ్యాంగం లేకపోతే ఏంటి పరిస్థితి? ఎవరికి వచ్చినట్టు వాడు బతకడమే కదా. అలాగే ఏంటంటే క్రైస్తవులు కూడా ఒక ప్రమాణ గ్రంథం ఉంది. ఈ గ్రంథాన్ని దాటి చేయడానికి లేదు. ఈ గ్రంథాన్ని దాటిన వాళ్ళ గురించి ఇది చూసేవాడు చెప్పవచ్చు. అది నేను కాబట్టి చెప్తున్నాను, బైబిల్ చదివాను కాబట్టి.